హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత జరిగేది ఇదే. తప్పకుండా సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఇదే. సింహరాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుంది, మరి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, వారి వ్యక్తిత్వం ఏమిటి అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక సింహరాశి వారికి ఈరోజు ఇలా ఉందంటే కనుక వారి యొక్క గోచార ఫలితాన్ని, అలానే వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిశీలిద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్దాము. చివరి వరకు వీడియోని చూడండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక వీరిలో ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే సాధించే తీరాతాము అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే ఖచ్చితంగా సాధిస్తాము, అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాము, అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతాము అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు పట్టుదల అధికంగా ఉంటుంది. మీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది చేసే వరకు కూడా వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని అంటే నమ్మారు అంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తితో మంచి పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. అంటే అతి త్వరగా ఇతరులతో కలిసిపోతూ ఉంటారు. కానీ వీరి యొక్క రహస్యాలను మాత్రం ఎవరితో పంచుకోరు. ఎవరినైనా సరే మంచి రెస్పెక్ట్గా చూస్తారు. కానీ ఈ యొక్క సింహరాశి వారిని సమాజం ఏవిలా గుర్తిస్తుంది అంటే వీరు చాలా కోపిష్టివారు అని సమాజం గుర్తిస్తూ ఉంటుంది. ఈ సింహరాశి వారిని ఎప్పుడైనా సరే అంటే సమాజం ఎలా గుర్తిస్తుంది అంటే వీరు అధికమైనటువంటి కోపంతో ఉంటారు అని. కానీ వీరు అధికమైనటువంటి కోపిష్టి వారు కాదు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా మంచి వ్యక్తులు. ఎప్పుడైనా సరే ఇతరులతో సంతోషంగా కలిసి పెట్టేటువంటి వ్యక్తులు. ఎప్పుడు వీరి జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. సంతోషం ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే బాధను పక్కన పెట్టి, ఆ కష్టాన్ని పక్కన పెట్టి అందులో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ వీరు పని మాత్రం అధికంగా చేస్తూ ఉంటారు. అధికమైనటువంటి పనిని చేయడం వలన వీరి జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొంచెం ఆలస్యమైనా సరే కానీ మంచి రోజులు మాత్రం త్వరగా వస్తాయి. వీరికి అనుకున్నటువంటి గోచారం అనేది కనిపిస్తూ ఉంది. గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంది. వీరి జీవితంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీరికి గోచారం అనేది అద్భుతంగా నడుస్తూ ఉంది. ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వీరి యొక్క జీవితం అనేది ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటుంది. అంటే ఎవరైతే సింహరాశి వారు ఈ సమయంలో కొద్దిగా అంటే కష్టాల పాలవుతూ ఉన్నారో, కష్టపడుతున్నారో వారికి కూడా ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రోజు అంటే అతి త్వరగానే మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. కానీ వీరు కష్టాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశి వారు కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. కష్టమైనా సరే ఏదైనా సాధించి తీరుతారు. కష్టపడి పనిని చేస్తూ ఉంటారు. కష్టే ఫలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఎంతటి కష్టం ఎదురైనా సరే అస్సలు వెనకడుగు వేయరు. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తూ ఉంటారు. వీరిది చాలా గొప్ప హృదయం, చాలా సున్నితత్వమైనటువంటి హృదయం. కాబట్టి వీరిని దూరం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరికి అసలు మనసు లేదు. వీరి రాయి గుండె చాలా మొండి గుండె. అలాగే వీరి గుండె రాయిలాగా ఉంటుంది, అసలు కరగదు అనుకుంటారు. వీరి యొక్క ముఖాన్ని చూసి చెప్తూ ఉంటారు. నిజానికి వీరి ముఖంలో ఒక గంభీరత్వం అంటే ఒక గర్జించే సింహం వలె వీరి ముఖం వలె ఉంటుంది. అంటే కానీ ధైర్యం అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. వీరిలో మొండితనం అధికంగా ఉన్నప్పటికీ వీరిలో గర్జించేటువంటి ముఖం అధికంగా ఉంటుంది. అంటే గర్జించే సింహం ఎలా ఉంటుందో ఆ విధానంగా వీరి యొక్క ముఖం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు గంభీరంగా ఉంటారు. అయినప్పటికీ
వీరి గంభీరత్వం అనేది చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఉంటుంది. గంభీరమైనటువంటి ఈ వ్యక్తిత్వం వీరిది అయినప్పటికీ అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం అది బయటికి రాదు. అలా ఈ యొక్క సింహరాశి వారికి మంచి లక్షణం అయితే ఉంటుంది. అయితే వీరికి అంటే సింహరాశి వారికి మధ్యాహ్నం సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే సాయంత్రం 5 తర్వాత పరిష్కరించబడతాయి. అలాగే ఆస్తి పరంగా కాకుండా డబ్బు పరంగా అయినా లేదా వీరికి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోతుంది. నిరుద్యోగులకి, సింహరాశి వారిలో జన్మించినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే అధికమైనటువంటి పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించే అవసరం అయితే ఎంతైనా ఉంది. అధిక పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం మంచిది. అధిక పెట్టుబడి అనేది కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే డబ్బు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అధిక పెట్టుబడి పెట్టే ముందు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అధికంగా పెట్టుబడి పెట్టకూడదు. అలాగే ఎప్పుడైనా సరే డబ్బుని కానీ లేదా ఏదైనా మధ్యవర్తంగా మీరు ఉంచినట్లయితే అప్పు తీసుకున్నామని మిమ్మల్ని మధ్యవర్తిగా ఉండమని చెప్పినప్పుడు కూడా మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఆ వ్యక్తులు ఎలాంటి వారు, ఆ వ్యక్తులతో పరిచయం అవసరమా, ముఖ్యంగా వారు మీకు డబ్బు విషయంలో ఏదైనా ఇక డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా వహించాలి. అయినా సరే ఈ సమయంలో మీరు చేసేవన్నీ కలిసి వస్తాయి. కానీ మీరు ఏ పని చేసినా ఇష్ట దైవాన్ని ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు చేసే ముందు కూడా ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. అంతేకాదు ఇష్ట దైవారాధనతో పాటు మీకు కుటుంబంలో కూడా ఎప్పుడైనా సరే కుటుంబంలో కూడా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో మాత్రం కుటుంబం మీకు ఏ పని చేసినా మద్దతు ఇస్తుంది. అంటే కుటుంబం యొక్క మద్దతు అధికంగా లభిస్తుంది. కుటుంబం పరంగా మీరు ఈ సమయంలో చాలా బాగుంటారు. దాంపత్య జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే మీ మధ్య కొంత ఎక్కువ రోజుల నుంచి కూడా ఏదైనా చిన్న చిన్న గొడవ నడుస్తూ ఉన్నా అది కూడా ఈ సమయంలో పరిష్కరించబడుతుందని చెప్పుకోవచ్చు. సమాజంలో కూడా ఈ సమయం మీకు మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నదనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా వీరికి సాయంత్రం 5 తర్వాత ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది ఎలాంటి శుభవార్త అంటే కనుక అది ఏదైనా కావచ్చు, కానీ శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ధైర్యం అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. వీరిలో మొండితనం అధికంగా ఉన్నప్పటికీ వీరికి గర్జించేటువంటి ముఖం అధికంగా ఉంటుంది. అంటే గర్జించే సింహం ఎలా ఉంటుందో ఆ విధానంగా వీరి యొక్క ముఖంలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా గంభీరంగా ఉంటారు. అయినప్పటికీ ఈ గంభీరత్వం అనేది చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఉంటుంది. గంభీరమైనటువంటి ఈ వ్యక్తిత్వం వీరిది అయినప్పటికీ అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే బయటకు వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. అలా ఈ యొక్క సింహరాశి వారికి మంచి లక్షణం ఉంటుంది. అయితే వీరికి అంటే సింహరాశి వారికి మధ్యాహ్నం సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వీళ్ళకి ఆస్తి తగాదాలు కూడా ఏమైనా ఉంటే సాయంత్రం 5 తర్వాత కూడా పరిష్కరించబడితే ఆస్తి పరంగా కాకుండా డబ్బు పరంగా కూడా అయినా సరే వీరికి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోతుంది. నిరుద్యోగులకి, సింహరాశిలో జన్మించిన వారికి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.